హాయ్, నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. ఐఎమ్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్లో. ప్రీవియస్ వీడియోలో మనం స్కోలియోసిస్ అంటే ఏంటి, వాటి కామన్ కాజెస్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము. ఈసారి వాటి ట్రీట్మెంట్ పార్ట్ చెప్తాము. స్కోలియోసిస్ మనం డిస్కస్ చేసినట్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన డే టు డే ప్రాక్టీస్లో వచ్చేవి అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్. వీళ్ళల్లో మనం జనరల్లీ 10 నుంచి 15 ఏళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత హోల్ స్పైన్ ఎక్స్రే తీసి వాటిలో కార్ప్స్ యాంగిల్ మెజర్ చేస్తాం. వాటి ప్రకారంగానే మన ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. జనరలీ కార్ప్స్ యాంగిల్ లెస్ దాన్ 10 degrees ఉందనుకోండి, ఓన్లీ అబ్జర్వేషన్, అది చాలామందికి ఉండొచ్చు, చాలామంది నోటీస్ కూడా చేయకుండా ఉండొచ్చు. అండ్ కార్ప్స్ యాంగిల్ 10 to 45 degrees ఉందనుకోండి, వాళ్ళల్లో బాడీలో ఇంకా గ్రోత్ ఉంది, జనరలీ పీరియడ్స్ ఆడపిల్లలో స్టార్ట్ అవ్వలేదు, ఇంకా బాడీ గ్రోత్ ఉంది అనుకుంటే మనం వాటికి బ్రేస్ ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుతాం. బ్రేస్ ట్రీట్మెంట్ అంటే మనం ఫుల్ లెంత్ కస్టమైజ్డ్ బ్రేస్, మన బాడీ కర్వేచర్ ప్రకారంగా ఇప్పుడు 3D ప్రింటెడ్ 3D నావిగేషన్ బ్రేసెస్ కూడా వస్తున్నాయి. అవి మన బాడీలో కరెక్ట్గా ఎక్కడ ప్రెషర్ పెడితే మనకు ఆ కర్వ్ కరెక్ట్ అవుతుంది అన్న ప్రకారంగా ఆ బ్రేస్ అన్నది వేసుకోవాలి. ఈ బ్రేస్ అన్నది స్టడీస్ ప్రకారంగా 23 hours a day, అంటే రోజుకి 24 గంటల్లో 23 గంటలు బ్రేస్ అన్నది వేసుకుంటూనే ఉండాలి. ఓన్లీ స్నానం చేసేటప్పుడు, అదర్ డైలీ యాక్టివిటీస్కి అండ్ ఆల్సో ఫుడ్ తినేటప్పుడు మనం బ్రేస్ అన్నది తీయాల్సి ఉంటుంది. ఇలా తీసి మనం 6 monthly to 1 yearly మన ప్రోగ్రెస్ ఎలా ఉంది, బ్రేస్ వల్ల కరెక్షన్ వస్తుందా, ప్రోగ్రెషన్ ఆగిందా అన్నది మనం చూస్తాం. ఇఫ్ ద కర్వ్ ఈజ్ మోర్ దెన్ 45 degrees, భయపడకుండా మన ట్రీట్మెంట్ అన్నది తీసుకోవటం బెటర్. ట్రీట్మెంట్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్. సర్జరీ అంటే ఫస్ట్ థింగ్ 20 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. అందులో స్కోలియోసిస్లో చాలా రీసెర్చ్ జరిగి చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది. మన ట్రీట్మెంట్, మన కర్వ్ అన్నది కొన్ని క్లాసిఫికేషన్స్ ఉంటాయి. లెంకీ క్లాసిఫికేషన్ ప్రకారంగా అది ఏ ప్యాటర్న్లోకి వస్తుంది, ఏ కర్వ్ మనం సర్జరీ చేసి ట్రీట్ చేయాలి అన్నది ఉంటుంది. ఇది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి మనం ఎర్లీగా ట్రీట్ చేసామనుకోండి, సెలెక్టివ్ ఫ్యూజన్ అన్నది చేస్తాం. అంటే ఫ్యూజన్ అన్నది మనం మొత్తం అంతా స్పైన్కి కాకుండా కొంతవరకే చేస్తే మనకి కరెక్షన్ అన్నది వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంకా మెయింటైన్ అవుతుంది, ఈజీగా కరెక్షన్ అనేది వస్తుంది, అండ్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బెండ్ అవ్వకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండటం, ఇలాంటివన్నీ కూడా హెల్ప్ అవుతుంది. సో రెండోది ఏంటంటే మనం మోర్ దాన్ 70 to 80 degrees కర్వ్ ఉందనుకోండి, దాన్ని సివియర్ స్కోలియోసిస్ అంటాం. సివియర్ స్కోలియోసిస్లో కరెక్షన్ ఉన్నది పూర్తిగా చేయలేకపోవచ్చు. ఆ కండిషన్లో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కర్వ్ కరెక్షన్ లేదా కాస్మెటిక్గా మనకి అందంగా కనిపించాలి కంటే కూడా మన కర్వ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు, అబ్డామిన్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇలాంటివి ముఖ్య రీజన్స్ ఉంటాయి సర్జరీ చేయడం. అసలు సర్జరీ అంటే ఏం చేస్తాము? ఫస్ట్ థింగ్ మనం పెడికల్ స్క్రూస్ అన్నీ వేస్తాము. అవి స్ట్రాటజిక్గా మనం ఏ లెవెల్స్లో వేస్తాము అన్నది మనం ముందే సిటీ స్కాన్ చేసి ఎంఆర్ఐ చేసి మనం డిసైడ్ అవుతాం. ఇదంతా ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి స్క్రూస్ వేసిన తర్వాత చిన్న చిన్న అవసరమైన ఆస్టియోటమీస్ అన్నవి, బోన్స్ రిలీజ్ చేయటం, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేస్తే ఏంటంటే కర్వ్ ఇంకా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇవి చేసిన తర్వాత మెయిన్ కర్వ్ రిడక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆ వేసిన పెడికల్ స్క్రూస్ని రాడ్తో కనెక్ట్ చేసి కరెక్షన్ మెనూవర్స్ చేస్తాం. ఇవి చేసినప్పుడు మనం 45 degreesని మనం 5 to 10 degrees వరకు ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. ఈ చేసే పద్ధతిలో మనం కొన్నిసార్లు మనకి కాళ్ళు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొక్కటే మెయిన్ కాంప్లికేషన్ ఆఫ్ స్కోలియోసిస్ సర్జరీ. ఇదేంటంటే మనకి న్యూరో మానిటరింగ్ అని స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లో. మనం చేసే ప్రతి మెనూవర్ దగ్గర, ప్రతి స్టెప్ దగ్గర ఆ న్యూరో మానిటరింగ్ సిగ్నల్స్ కాళ్ళలోకి అందుతున్నాయా లేదా చూస్తూ చేస్తాం. ఈ న్యూరో మానిటరింగ్ అనే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత మనకి రిస్క్ ఆఫ్ వీక్నెస్ ఇన్ ద లెగ్స్ అనేది చాలా 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 వరకు తగ్గిపోయింది. ఓకే, సో మోర్ ఆర్ లెస్ ఇది వెరీ సేఫ్ ప్రొసీజర్. అండ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్యూచర్లో కర్వ్ ప్రోగ్రెషన్ ఆపటం వల్ల లంగ్స్ కానీ అబ్డామిన్ కానీ ఎఫెక్ట్ అవ్వటము, లేదా షోల్డర్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయటము, ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సర్జరీ చేయించుకుంటే. మనం ఎర్లీగా సర్జరీ చేయించుకుంటే రిజల్ట్స్ అన్నవి అంత బాగుంటాయి. సో భయపడాల్సిందే లేదు. మనం ఫస్ట్ కర్వ్ని డయాగ్నోస్ చేయాలి. డయాగ్నోస్ చేసిన తర్వాత ఎన్ని డిగ్రీస్ ఉందో చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.